తన వ్యాధినే ఒక బిజినెస్ గా మార్చుకొని జనాల జాలితో వేలు కాదు లక్షలు సంపాదిస్తున్న ఈ భిక్షగాడిని చూడండి. ఇందూరులోని ఒక మార్కెట్, అక్కడ ఒక భిక్షగాడు చాలా ఏళ్లుగా అదే చోట కూర్చొని భిక్షం అడుగుతున్నాడు. పేరు మంగీలాల్. అతనుకున్న వ్యాధిని చూసి జనాలకు జాలి కలుగుతుంది. రోజు ఎవరో ఒకరు డబ్బులు వేస్తూనే ఉంటారు. రోజు అతనికి వచ్చే ఆదాయం 500 నుంచి 1000 వరకు ఉంటది. అంతా బాగానే ఉంది. కానీ ఒక్క రోజు వరకు ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారులు వచ్చారు. రోడ్డుపై ఉన్న భిక్షగాళ్ళని తీసేయండి అని ఆర్డర్ ఇచ్చారు. మంగీలాల్ కూడా తీసుకువెళ్లారు. అక్కడ జరిగిన ఎంక్వైరీలో మంగీలాల్ యొక్క మ్యాటర్ మొత్తం బయటపడింది. ఈ భిక్షగాడు లక్షాధికారి. అతనికి 3 ఇల్లులు ఉన్నాయి. 3 ఆటో రిక్షాలు మార్కెట్ లో నడుస్తున్నాయి. ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ ఉంది. కారుకి ఒక డ్రైవర్ కూడా ఉన్నాడు. ఆ డ్రైవర్ పని ఏంటంటే రోజు మంగీలాల్ ను భిక్షం అడుక్కోవడానికి తీసుకురావడం, పని అయిపోయాక ఇంటికి తీసుకువెళ్ళడం. అసలు ప్రశ్న, ఒక మనిషి భిక్షం అడుక్కుంటూ ఇంత డబ్బులు ఎలా సంపాదించాడు? తన సీక్రెట్ ఏంటి? మంగీలాల్ చెప్పిన విషయం ఇంకా షాకు. భిక్షంలో వచ్చిన డబ్బులు ఇతరులకు లోన్ ఇస్తాడు, అంటే వడ్డీ వ్యాపారం. ఇప్పటి వరకు దాదాపు 4 నుంచి 5 లక్షల వరకు లోన్ ఇచ్చాడు. అంతేకాదు 3 ఇళ్ల నుంచి రెంటు, 3 ఆటోల నుంచి డైలీ కిరాయి. అంటే తన వ్యాధిని పూర్తిగా క్యూర్ చేసుకునేంత డబ్బుంది. కానీ చెయ్యడు. ఎందుకంటే అతని ఆలోచనే ఇది. నేను బాగుపడితే జనం నాపై సింపతి చూపించరు, అప్పుడు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? అలా తన వ్యాధినే ఒక పర్మనెంట్ ఇన్కమ్ సోర్స్ గా మార్చుకున్నాడు.